ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు పచ్చిమిర్చిలు మంచిగా వస్తున్నాయి కదా. ఇలా పచ్చిమిర్చిలు మంచిగా వచ్చినప్పుడు ఓకే, కానీ కొన్నిసార్లు పచ్చిమిర్చిలు అనేటువంటివి రావడం అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. తర్వాత పచ్చిమిర్చికి అయితే తెగులు బాగా వస్తుంది, పెస్ట్ బాగా వస్తుంది. కాబట్టి మొక్కకైతే మనము పెస్ట్ కంట్రోల్ అయితే ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. అదేంటంటే నీమ్ ఆయిల్ కావచ్చు, లేదంటే పుల్లటి మజ్జిగ కావచ్చు, ఇంగో ద్రావణం కానీ వేస్తూ ఉండాలి. తర్వాత పూత కాపు రావడం ఆగిపోయింది అనుకొని మొక్క కొంచెం డల్ అయిపోతుంది, ఆకులు అనేటువంటివి కలర్ మారుతాయి. చూపిస్తానండి, ఇదిగోండి ఇలా కొంచెం పండు మారిపోయినట్టు అవుతాయి. అలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే కొమ్మ కత్తిరింపు అయితే చేయాలి. ఇదిగోండి నేను ఈ విధంగా మంచి కొమ్మ కత్తిరింపు అయితే చేశాను. ఇదిగోండి కొమ్మ కత్తిరింపు చేశాక 15-20 రోజుల వరకు ఈ విధంగా మంచిగా కొత్త చిగురులు వస్తాయి. వచ్చిన చిగురుకి అయితే మనకి పిందె అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి పిందె కనిపిస్తుంది. ఇలా వస్తుందన్నమాట. మనకు మొక్కలు అనేటువంటివి పూత కాపు ఆగిపోయినప్పుడు అయ్యో పోయింది కదా అనుకోవద్దు. దానికి మనకు కొమ్మ కత్తిరింపు చేసుకుంటూ ఉంటే మంచి